మన గొప్పలమని మనం చెప్పుకోవద్దు, మన పొగడ్తలకి పొంగిపోవద్దు, ఎవరన్నా ఏదైనా కృంగిపోవద్దు. మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని ఇష్టపడిన వాడికి మనం ఎన్ని చెప్పినాడు ఇష్టపడ్డు, మనల్ని ఇష్టపడే వారికి మనం ఏం చెప్పకపోయినా అది గుర్తుపెట్టుకోండి. నీకు ఎదుటోళ్ళు ఎంత మంచి చేసినా, నీకు ఎదుటోళ్ళు ఎంత మేలుకరంగా ఉన్నా, నీకు ఎదుటివారు ఎంత గౌరవించినా, నీకు ఎదుటివారు ఎంత నిన్ను ఏ చెడ్డ పేరు పెట్టుకున్నా నేను గొప్ప చేసినా, ఇంకా వాళ్ళ మీద నువ్వు అసూయ పడితే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. కానీ చెప్పండి, సౌలుకు పట్టిన దురాత్మ నీకు కూడా పట్టింది. వాళ్ళు ఎప్పుడూ నీకు పేరు పెట్టలేదు. నీ కింద ఉన్న ఒక మెన్ లేదా ఒక పని చేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగస్తుడు ఎప్పుడు నిన్ను గౌరవిస్తాడు. వాడి మీద నువ్వు పడి అలా ఏడుస్తున్నావంటే నువ్వు సౌలు కదా? నీకు సౌలు లాంటి బుద్ధి నీకు లేదా? కొంతమంది మన ప్రతాపం, మన ఇంట్లో పనుల మీద జీవిస్తాం, పని మనుషులు. తప్పు కదండి. మీ అమ్మ వయసు ఉంటుంది, మీ అక్క వయసు ఉంటుంది, నీ తోబుట్టు వయసు ఉంటుంది. నువ్వు ఇచ్చే 2,000కి 3,000కి ఆమెనే నువ్వు బెదిరించేస్తే ఇది ఎవరు బుద్ధి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఇది ఎవరు బుద్ధి? ఆమె పని దొంగ అయితే మీరు పని చేయట్లేదని చెప్పు. కానీ ఆమె చేసిన పని ఎంత పని గొడ్లా చేసినా, లేదా పనోడు ఎంత గొడ్లా నీ దగ్గర పని చేసినా, వాడి మీద నీ అధికారపు అజమాయిషీ చేస్తావంటే నువ్వు ఈ తరానికి సౌల్లా తయారై గుర్తుపెట్టు.